హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నిన్న వ్లాగ్లోనే చెప్పాను కదండి, ఈ రోజైతే నేను వీడియో అయితే పెట్టట్లేదు, లాంగ్ వీడియో వ్లాగ్ అయితే పెట్టట్లేదు. కానీ నన్ను ఎవరు మోసం చేశారు, ఎలా మోసం చేశారు అని చెప్తూ రేపు వీడియో రిలీజ్ చేస్తానని చెప్పాను కదా. యాక్చువల్లీ ఈ వీడియో కోసం కొంతమంది నన్ను పదే పదే అడుగుతున్నారు, అక్క నిన్ను ఎవరు మోసం చేశారన్నా కదా, బ్రాండ్ నేమ్ చెప్పండి అక్క, మేము జాగ్రత్త పడతామని చాలామంది అడుగుతున్నారండి. అయితే నేను ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ దగ్గర నేను 20,000 పెట్టాను కదా. సో ఈ 20,000లో ఎంతో కొంత లాస్ని తగ్గించుకుంటే బెటర్ కదా అనేసి వాళ్ళ నేమ్ ఇన్ని రోజులు రిలీవ్ చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటిది నేను లాస్ని భర్తీ చేసుకోలేను అని నాకు అర్థమైంది. వాళ్ళు నన్ను కంప్లీట్గా బ్లాక్ చేసి పడేశారనమాట. సో ఇంకా నేను వాళ్ళ నేమ్ రిలీవ్ చేసే టైం అయితే వచ్చింది అనేసి ఇంకా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అయితే వాళ్ళని ట్యాగ్ చేస్తూ నిన్న ఒక పోస్ట్ అయితే పెట్టేశానండి. ఒక రీల్ కింద పెట్టాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. యూట్యూబ్లో మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పి ఇన్ఫర్మేషను మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాలాగా ఎవరైతే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రీల్స్ వీడియోస్ని చేస్తూ ఉంటారో నాలాంటి క్రియేటర్స్కి అది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు నేను మోసపోయాను కదండి, వాళ్ళు కేవలం క్రియేటర్స్ని మాత్రమే మోసం చేస్తున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ పెట్టే వాళ్ళని, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీడియోస్ చేసే నాలాంటి క్రియేటర్స్ని మాత్రమే మోసం చేయాలని చూస్తున్నారు. నార్మల్ పీపుల్స్ని అయితే వాళ్ళు చేయట్లేదు. ఎందుకు అంటే క్రియేటర్స్కి ఆల్రెడీ అలవాటు ఉంటుంది, ఈ కొలాబరేషన్స్ అని, ప్రమోషన్స్ అని క్రియేటర్స్కి ఆల్రెడీ అలవాటు ఉంటుంది. కాబట్టి మమ్మల్ని ఈజీగా మోసం చేయొచ్చు అనేసి మోసం చేస్తున్నారు అనమాట. అసలు నేను మోసపోయే వరకు నాకు తెలియలేదు ఇలాంటి మోసం కూడా ఉంటుంది అనేసి నాకు ఇప్పుడు వరకు తెలియదు అనమాట. సరే, ఇదంతా ఎలా జరిగింది ఏంటన్నది నేను మీకు డీటెయిల్గా చెప్తానండి. నాలాగా ఎవరు మోసపోవద్దు. అది వీడియోస్ చేసే క్రియేటర్స్ అయినా కానీ, వీడియోస్ చేయని వాళ్ళైనా కానీ, మీరు ఎవ్వరు నాలాగైతే మోసపోవద్దు. ఇన్ డీటెయిల్ ప్రతి ఒక్కటి విడమర్చి చెప్తాను. సైడ్లు స్క్రీన్ షాట్లు కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఒకరోజు నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి పెడుతూ ఉంటాను కదండి. యూట్యూబ్లో పెట్టిన షార్ట్ వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అలా పోస్ట్ చేస్తూ ఉండగా నాకు ఒక రీల్ అయితే కనిపించింది అనమాట. రీల్ కూడా కాదు, ఒక ఫోటో పాంప్లెట్ లాగా పెట్టి దానికి మ్యూజిక్ అయితే యాడ్ చేశారనమాట. అందులో ఏమనుంది, మేము ఎవరైనా క్రియేటర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇలాగ ఎవరైతే వీడియోస్ చేస్తారో అలాంటి వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా మాతో కొలాబరేషన్ చేయడానికి అనేసి ఒక పోస్ట్ కనిపించింది అనమాట. ఏంటి ఇదేం పోస్టా అనేసి నేను దాన్ని అయితే ఓపెన్ చేసి చూసానండి. అప్పుడు ది బ్రాండ్ జార్కీ అనేసి అయితే ఉందనమాట. బ్రాండ్ అంటున్నారు, జార్కీ అంటున్నారు, ఏంటా అనేసి చూస్తే అందులో చాలా మంది క్రియేటర్స్ వీడియోస్ అయితే పెట్టారనమాట. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో అయితే సరే అయితే అని నేను వాళ్ళకి హాయ్ అని ఒక మెసేజ్ అయితే పంపించానండి. పంపిస్తే హాయ్, ప్లీజ్ లెట్ హస్ నో హౌ కెన్ వీ హెల్ప్ యూ అని వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు. ఎప్పుడు నేను మెసేజ్ పెట్టి మర్చిపోయాను, దాని గురించి మర్చిపోయిన కొన్ని రోజులకి నాకు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ అయితే వచ్చిందనమాట. ఇలాగా వస్తే అప్పుడు నేను మళ్ళీ ఇది ఎవరా అనేసి ఓపెన్ చేసి చూస్తే ఓకే ఇది కొలాబరేషన్ది కదా అనేసి, సరే కెన్ వీ బోత్ కొలాబరేట్ అని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నా ప్రొఫైల్ అంతా చెక్ చేసి మీ ప్రొఫైల్ మాకు సూట్ అవుతుంది, మనము కొలాబరేషన్కి చేసుకుందాము, దిస్ ఈజ్ ద టైమ్ ఆఫరింగ్, ప్లీజ్ రిప్లై విత్ ఇన్ 24 అవర్స్లో మాకు రిప్లై ఇవ్వండి అనేసి అన్నారు. అప్పుడు నేను ఎస్ ఐ యామ్, వాట్ ఈస్ ద రియంబర్స్మెంట్ కొలాబరేషన్ అన్నాను. ఎందుకంటే నాకు రియంబర్స్మెంట్ కొలాబరేషన్ అంటే ఐడియా లేదు. అంటే నేను ఆల్రెడీ చాలా బ్రాండ్స్తో నేను రియంబర్స్మెంట్ కొలాబరేషన్ చేశాను, బట్ దాని పేరు రియంబర్స్మెంట్ కొలాబరేషన్ అంటారని నాకు తెలియదు. సో అంటే ఏంటి అని అడిగానండి. అయితే ఏమన్నారంటే, మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి, అంటే వాళ్ళ యాప్లోకి వెళ్ళి నేను వాళ్ళ ప్రొడక్ట్స్ని నేను కొనుక్కోవాలి, అంటే నా డబ్బులతో నేను కొనుక్కోవాలి. నేను నా డబ్బులతో వాళ్ళ ప్రోడక్ట్ని కొన్న తర్వాత వాళ్ళకి నేను వీడియోస్ చేసి పెట్టిన తర్వాత నా అమౌంట్ని వాళ్ళు నాకు వెనక్కి ఇచ్చేస్తారు. అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే నేను కొనుక్కున్నానో అవి నాకు ఉండిపోతాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ వేరే బ్రాండ్స్తో చేస్తున్నాను కదండి. ఇప్పుడు నేను చేసే బ్రాండ్స్కి అమెజాన్ నుంచి నేను ప్రొడక్ట్స్ కొనుక్కుంటాను. నేను వీడియోస్ చేసేసిన తర్వాత ఆ బిల్ ఉంటుంది కదా, ఆ బిల్ తోటి నేను వాళ్ళకి నాకు ఈ డబ్బులు నాకు వెనక్కి వెయ్యండి, నేను ఈ ప్రోడక్ట్ కొని మీకు వీడియో చేశాను కదా అని రియంబర్స్మెంట్ అప్లై చేసుకుంటాను. అప్లై చేసిన ఒక 10 to 15 డేస్కి నాకు నా అమౌంట్ నాకు వచ్చేస్తుంది, ఆ ప్రోడక్ట్ కూడా నాకు మిగిలిపోతుంది అనమాట. సో ఇది నాకు అలవాటే కదా. సో ఈ బ్రాండ్ కూడా అలాగేనేమో రియంబర్స్మెంట్ అడుగుతుంది. సో సరే చేద్దాము అనుకుని ఓకే అన్నానండి. అయితే వాళ్ళు
వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్తో ఏమేమి చేయాలని అడిగారంటే ఒక పోస్ట్ కానీ రీల్ కానీ పెట్టమన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ జార్కీ కొలాబరేషన్లో ఆ బ్రాండ్లో ఏంటంటే ఓన్లీ డ్రెస్సెస్ అనమాట, అవుట్ఫిట్స్. సో మీరు మా డ్రెస్ వేసుకుని ఒక ఫోటో అయినా పెట్టాలి, లేకపోతే ఒక వీడియో అయినా చేయాలి అని అడిగారు అనమాట. అలాగే నేను చేసింది కూడా స్టోరీలో పెట్టాలి అని అడిగారు. తర్వాత వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది కదా, లైక్ మనకు ఇప్పుడు జియో అని మీషో అని ఎలా అయితే వాళ్ళకి యాప్స్ ఉన్నాయో అలా వీళ్ళకి కూడా జార్కీకి కూడా ఒక యాప్ అయితే ఉందన్నమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది అని ఒక రివ్యూ ఇవ్వాలి అని అన్నారు. సరే అయితే అన్నాను, ఎందుకంటే వాళ్ళు కేవలం ఇన్స్టాగ్రామ్కి మాత్రమే అడిగారండి, యూట్యూబ్కి కొలాబరేషన్ అడగలేదు నన్ను. సరే అయితే అనేసి నేను ఓకే అన్నాను. అన్నాక తర్వాత నేను వదిలేశాను, ఓకే అన్నాను కానీ వదిలేశాను. మళ్ళీ 3-4 డేస్ తర్వాత మళ్ళీ మనకి 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఒక మెసేజ్ పెట్టారనమాట. ఒక లింక్ అయితే పంపించారండి. ఇలాగా ఒక లింక్ పంపించి వాళ్ళ వెబ్సైట్ లింక్ని, ఈ డ్రెస్ని మీరు బుక్ చేసుకోండి, మీ అమౌంట్తో మీరు బుక్ చేసుకోండి, మీరు వీడియో పెట్టిన తర్వాత మీ అమౌంట్ మీకు వేస్తాము అన్నారు. అప్పుడు నేను వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసాను. డ్రెస్సులు అయితే మాత్రము చాలా బ్రాండెడ్ డ్రెస్సెస్, చాలా క్వాలిటీగా ఉన్నాయి, బాగున్నాయి అని నాకు అనిపించింది అనమాట. అనిపించి ఎన్ని డ్రెస్సులు తీసుకోమంటారో అని అడిగానండి. అడిగితే 8 డ్రెస్సులు తీసుకోండి అంద అమ్మాయి. సరే అయితే ఇది రియంబర్స్మెంట్ కొలాబరేషన్ అంటున్నారు. నేను మీతో ఫస్ట్ టైం కొలాబరేషన్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా డౌట్లు ఉన్నాయి. నేను అలాగా ప్రొడక్ట్స్ ఏమి బుక్ చేసుకోను, ఫస్ట్ నేను మాట్లాడాలి. నాకు ఇప్పుడు మేము కొలాబరేషన్స్ ప్రమోషన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను, వాళ్ళ బ్రాండ్ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను కదా, అయితే డైరెక్ట్ బ్రాండే మన దగ్గరికి రాదు కాబట్టి నాకు బ్రాండ్కి మధ్యలో ఒక రిలేషన్షిప్ మేనేజర్ అయితే ఉంటారన్నమాట. ఈ మేనేజర్తో నాతో మాట్లాడుతుంది, నేను మాట్లాడి నేను ఓకే చెప్పి ఈ మీడియేటర్ వెళ్ళి బ్రాండ్కి చెప్తుంది అనమాట. ఇలా నాకు ప్రతి బ్రాండ్కి ఒక్కొక్క మేనేజర్ అయితే ఉంటారనమాట. సో మీరు వీడియోస్ ఎలా చేయాలి, ఏ టైంకి రిలీజ్ చేయాలి, వీడియోలు ఏం మాట్లాడాలి, ఇలా నాకు ఒక మేనేజర్ ఉంటారు, ఆ మేనేజర్ చెప్తారనమాట. సో నాకు ఆ మేనేజర్ చేత కాల్ చేయించండి, నేను అప్పుడు చెయ్యాలా లేదా అన్నది డిసైడ్ అవుతాను అంటే ఆవిడ నాకు వితిన్ 1 or 2 hours మీకు ఫోన్ చేపిస్తానంది. సరే అనేసి 2-3 hours తర్వాత నాకు ఫోన్ వచ్చిందండి. మీకు తెలుగు వచ్చా అని అడిగాను, తెలుగు రాదండి. హిందీ వచ్చా అని అడిగింది, హిందీ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడుకుందామని మేమిద్దరం ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం అనమాట. సో నేను అప్పుడు అడిగాను, ఇది నేను ఫస్ట్ టైం మీతో కొలాబరేషన్ చేస్తున్నాను, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి నా డౌట్స్ అన్ని మీకు క్లారిఫై చేసి నేను ఓకే సాటిస్ఫైడ్ అయితే నేను బుక్ చేసుకుంటాను, లేకపోతే లేదు అని చెప్పాను. సో వాళ్ళతో అన్ని డీటెయిల్డ్గా మాట్లాడాను. అసలు ఏంటి కొలాబరేషను, మీకు ఇన్స్టా ఒక్కటే కావాలా, ఫేస్బుక్కి కూడా కావాలా, యూట్యూబ్కి కూడా కావాలా, ఫేస్బుక్కి యూట్యూబ్కి కూడా కావాలంటే విత్ ప్రొడక్ట్స్కి నేను చేయను, నాకు ఎంతో కొంత అమౌంట్ నేను తీసుకుంటాను అనేది చాలా విషయాలు మేము మాట్లాడుకుంటూ వచ్చామండి. అయితే మరి నేను ఇంత చేస్తున్నాను, చేసిన తర్వాత మీ దగ్గర నుంచి నాకు అమౌంట్ రాకపోతే నేను ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని ఇవన్నీ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాను. అప్పుడు వాళ్ళు ఇప్పటికీ మా బ్రాండ్ జార్కీతో 1400 మంది క్రియేటర్స్ చేశారు. 1400 మంది వాళ్ళు అమౌంట్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు రీల్స్ పెట్టారు, మాతో రెగ్యులర్గా కొలాబరేట్ అవుతున్నారు, మీరు ఏం భయపడక్కర్లేదు అంది. అండ్ వాళ్ళ బ్రాండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలామంది క్రియేటర్స్ వీడియోస్ పెట్టినవి ఉన్నాయి. సో ఇంతమంది చేసినప్పుడు నేను ఎందుకు భయపడడం లే అనేసి సరే అయితే అని ఇంకా సరే అయితే మరి ఎన్ని బుక్ చేసుకోను ఇప్పుడు అని అడిగితే 8 చేసుకోవచ్చు మీరు అనేసి అంది. ఈ 8 monthsకా లేకపోతే 1 monthకా అని అడిగానండి. 8 కలిపి మీరు 1 month చేసేసినా పర్వాలేదు, 2-3 monthsకి చేసినా పర్వాలేదు, మీరు ప్రొడక్ట్స్ బుక్ చేసుకున్న వితిన్ 7 daysలో మీ అమౌంట్ మీకు వెనక్కి వచ్చేస్తుంది అంది. నాకు కొంచెం కూడా డౌట్ రాలేదండి. వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు కానీ, వాళ్ళతో చాట్ చేస్తున్నంతసేపు కానీ, నేను ఈవెన్ ప్రోడక్ట్లు బుక్ చేసుకునేంత వరకు ఇంత కూడా డౌట్ రాలేదు. ఇది ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఇలా ముందు నేను కొనుక్కోవడము, క్రెడిట్ కార్డును ఉపయోగించి నేను కొనుక్కోవడము, తర్వాత వాళ్ళు వచ్చి నాకు వీడియోస్ చేసిన తర్వాత నా అమౌంట్ నాకు ఇచ్చేయడము, అప్పుడు ప్రోడక్ట్ మిగులుతుంది, నా అమౌంట్ నాకు వస్తాము, ఇలా నాకు చాలా అలవాటు అయిపోయింది. నేను రెగ్యులర్గా చేస్తూనే వస్తున్నాను కదా ప్రొడక్ట్స్ తోటి. సో ఇది కూడా అలాగే ఉండుంటుంది. ప్లస్ ఇంకా నేను ఏమనుకున్నాను, ఇది బ్రాండ్ కాబట్టి అన్నీ మనకి బ్రాండెడ్ డ్రెస్సెస్ అవి వస్తాయి, సో ఇంక మనం భయపడడం దేనికి, ఇంతమంది క్రియేటర్స్ చేశారు కదా అని నేను అనుకున్నాను.
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కేవలం వాళ్ళు ఇన్స్టాగ్రామ్కి మాత్రమే అడిగారండి, యూట్యూబ్కి అడగలేదు, ఫేస్బుక్కి అడగలేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒకటే కదా, మనకున్న ఫాలోవర్స్ కూడా పెద్ద తక్కువే కదా, సో పర్వాలేదు, వాళ్ళు మనకి అవుట్ఫిట్ ఇచ్చినా పర్వాలేదు, అన్ని క్లాత్ కూడా మంచిగా అనిపిస్తుంది, బ్రాండ్ కదా అనేసి నేను ఓకే అనుకున్నానండి. ఓకే అనుకుని వేరే అందరిది కూడా చూసుకున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు ఆ టైంకి 28,000 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అందులో వాళ్ళతో కొలాబరేట్ అయిన దాంట్లో లక్షలు ఉన్న క్రియేటర్స్ కూడా ఉన్నారు. లక్షలున్న క్రియేటర్స్, 2 లక్షలున్న క్రియేటర్స్ చేసినప్పుడు 20,000 ఉన్న నేను చేయడానికి ఎందుకు భయపడ్డామో అని నేను ఓకే అనుకున్నాను. ఎందుకు, నేను ఒకటే గుడ్డు నమ్మకం ఉండిపోయాను. ఆల్రెడీ నేను చాలా బ్రాండ్స్కి ఇలాగే చేస్తున్నాను కదా, ఇది కూడా అలాంటి టైప్ కొలాబరేషన్ వచ్చింది అని అనుకున్నాను. సో ఆ రోజు నేను వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళాను. 8 అవుట్ఫిట్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 8 అవుట్ఫిట్స్ని సెలెక్ట్ చేసుకున్నాక నా చేతిలో రూపాయి లేదు. మళ్ళీ మా వారు గుంతకల్లో డ్యూటీకి వెళ్ళారనమాట. అప్పుడు మా వారికి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేసి ఇలాగా కొలాబరేషన్కి 8 అవుట్ఫిట్ని సెలెక్ట్ చేసుకోమన్నారు, నేను సెలెక్ట్ చేసుకున్నాను, అమౌంట్ పే చేసేసేయి నువ్వు క్రెడిట్ కార్డ్తో అని మా వారికి నేను చెప్పాను అనమాట. మా వారు అప్పుడు కూడా నాకు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, ఇదేంటో మనకి తెలీదు, నువ్వు బుక్ చేయడం అవసరమా, వద్దు అన్నారు. నేను చాలా గుడ్డిగా నమ్మేశాను. అంటే అది నాకు పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకా నన్ను అలా గుడ్డిగా అయిపోయాను అనమాట. ఈ లోపల నేను మా వారితో ఫోన్ మాట్లాడుతూ ఉండగానే ఈ పక్క నుంచి పిల్ల కంగారు పెట్టేసింది, త్వరగా బుక్ చేయండి, టైం అయిపోతుంది అని బుక్ చేసింది. ఇంతలా కంగారు పెడుతున్నప్పుడు నేను ఆగాల్సింది ఒక్క నిమిషం. వీళ్ళు ఎంత కంగారు పెడుతున్నారు అంటే అక్కడ ఏదో మోసం జరుగుతుందని కూడా నేను ఆలోచించలేదు. ఒక్క నిమిషం ఆగండి, చేసేస్తున్నాను అని కంగారు పడి మా వారికి నేను ఇంకా సర్ది చెప్పేసి 20,209 రూపీస్ ఎంతో క్రెడిట్ కార్డ్తో పే చేపించేసాను. అప్పుడు వరకు ఆ అమ్మాయి పేరు నిషా అండి. అప్పుడు వరకు ఆ అమ్మాయి చాలా టచ్లో ఉండేది. అస్తమానం మెసేజ్లకి రిప్లైలు ఇవ్వడము, ఫోన్ కాల్స్ చేయడము, అన్నిట్లో టచ్లో ఉండే ఆ పిల్ల ఎప్పుడైతే నేను 20,000 పేమెంట్ చేశానో ఆ తర్వాత నుంచి నా మెసేజెస్ కానీ నా ఫోన్ కాల్స్ కానీ రెస్పాండ్ అవ్వడం మానేసింది అనమాట. సో అప్పుడు నాకు ఇమీడియట్గా డౌట్ వచ్చేసింది. ఎప్పుడు నేను ఆ రోజు 11 o'clock ఆ టైంకి పేమెంట్ చేశానండి, 11 or 12 o'clockకి. ఆ పిల్ల తర్వాత నా మెసేజ్లకు కానీ డేట్లకి రెస్పాండ్ అవ్వలేదు కదా, నాకు డౌట్ వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి అందులో ఉన్న అందరు క్రియేటర్స్కి నేను మెసేజ్లు పెట్టాను, పర్సనల్గా మెసేజ్లు పెట్టాను. మీరు జాకీతో కొలాబరేషన్ చేశారు కదా, మీకు జాకీ నుంచి మీరు అవుట్ఫిట్లకి పెట్టిన అమౌంట్ మీకు వెనక్కి వచ్చిందా అని అడిగితే నేను దగ్గర వాళ్ళ పేజీలో ఉన్న ఒక 100 మంది క్రియేటర్స్ని అడిగానండి. 100 మంది ఒకటే మాట చెప్పారు, జార్కీ మమ్మల్ని మోసం చేసింది, ది బ్రాండ్ జార్కీ మమ్మల్ని మోసం చేసింది, జార్కీ కొలాబరేషన్ మోసం, మేము 8,000 పెట్టాం, మేము 10,000 పెట్టాం, మేము 6,000 పెట్టాం, మేము 2,000 పెట్టాం, మేము 1,000 పెట్టాం, మేము 3,000 పెట్టాం, ఇప్పటికొచ్చి మేము పెట్టి 6-7 నెలలు అయిపోయింది, మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు, మేము వీడియోస్ చేసాము, మాకు డబ్బులు మాత్రం రాలేదని ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్పారండి. అందులో మన తెలుగు క్రియేటర్స్ కూడా ఉన్నారనమాట. అప్పుడు అర్థమైపోయింది. అప్పటికే నేను పేమెంట్ చేసి 4-5 hours అయిపోయింది. ఎన్ని మెసేజ్లు పెట్టి ఈ పిల్ల రెస్పాండ్ అవ్వట్లేదు. అర్థమైపోయింది ఇంకా ఒక 1 week నేను మనుషుల్లో లేను. ఎందుకంటే ఆ 20,000 రూపాయలు క్రెడిట్ కార్డ్తో పే చేశాను. నేను ఇంక ఈ అమౌంట్ని కష్టపడాలి అంటే నాకు ఇంకా చాలా టైం పడుతుంది. ఈ లోపల మా ఆయన నేను చెప్తే నువ్వు మాట విన్నావా, వినలేదు, పోగొట్టేసావు డబ్బులు అని ఒక మాట అన్నారు. తప్పించి ఆయన ఇంకా నన్ను ఎప్పుడు అంత ఇబ్బంది పెట్టలేదు. వదిలేసే పోతే పోయినాయి, ఇప్పుడైనా నువ్వు బుద్ధి తెచ్చుకో అనేసి నన్ను మా ఆయన అయితే వదిలేశాడు అనమాట. కానీ ఆ 20,000 నేను సంపాదించడానికి చాలా నిద్రలేని రాత్రులు స్పెండ్ చేస్తానండి, ఎంతో కష్టపడతాను. ఇంకా నా 20,000 నాకు పోయినాయి, ఇది ఎంత మోసం చేసిందని నేను చాలా బాధపడ్డానండి. ఒక 1 week నేను మనుషుల్లోనే లేను, అంత నిద్ర పట్టక నేను అంత స్ట్రగుల్ అయ్యాను అనమాట. 20,000 ఒక్క నిమిషంలో ఎలా పోగొట్టేశాను అని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఇంకా పిల్ల రెస్పాండ్ అవ్వట్లేదు. నేను సూసైడ్ లెటర్ కింద రాసేసి నా చావుకు కారణము నిషా అండ్ ఈ జార్కీ కొలాబరేషను టెరాకేకియా. ఈ జార్కీ కొలాబరేషన్కి ఒక వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, అది టెరాకేకియా అనమాట. వీళ్ళే కారణమని నేను సూసైడ్ నోట్ రాసుకుని చచ్చిపోతున్నాను. ఎందుకు అంటే మా ఆయన నన్ను 20,000 పోగొట్టామని తిడుతున్నారు, మా ఇన్లెస్ కూడా తిడుతున్నారని ఒక అబద్ధం అయితే చెప్పానమాట. దెబ్బక పిల్ల నా లైన్లోకి వచ్చింది. నా లైన్లోకి వచ్చి మేడం మీరు అలా చేయకండి, నేను మీకు ఎలాగైనా మీ 20,000 మీకు ఇప్పించేస్తాను, మీ బట్టలు మీకు పంపించేస్తాను అనేసి అంది. సో అప్పటి నుంచి మళ్ళీ నాతో కంటిన్యూగా మాట్లాడుతూ ఉంది
చేస్తుంది తప్పించి రోజు అడుగుతామే నా అవుట్ఫిట్స్ ఎప్పుడు వస్తాయి, నేను త్వరగా మీకు వీడియోలు చేసి పెడతాను, నా 20,000 నాకు ఇచ్చేయండి అని నేను రోజు అడగడమేనండి. అలా అడగగా ఒక నెలకి మీకు నేను నా డ్రెస్ కలెక్షన్ చూపించినప్పుడు 3 డ్రెస్సులు చూపించాను కదా, ఆ 3 డ్రెస్సులు పంపించింది. పోనీ పంపించావు నువ్వు, పంపించేటప్పుడు నేను 38 సైజ్ పెట్టుకున్నప్పుడు నువ్వు నా సైజ్ పంపుతావా లేకపోతే మా పిల్లల సైజ్ పంపుతావా? నువ్వు నేను 38 సైజ్ పెట్టుకుంటే ఆ అమ్మాయి 36, 34, 32 సైజులు అయితే పంపించింది. నాకు సరిపోతాయండి అవి? మీరు చెప్పండి. నేను 38 సైజు ఉన్నాను, నువ్వు 30, 32 పెడితే నాకు సరిపోతాయా? సరిపోవు కదా. ఆ డ్రెస్ కనీసం నాకు ఇక్కడ కూడా ఎక్కట్లేదు. నేను అది ఫోటో తీసి ఎలాంటి బట్టలు పంపించారు, నాకు సరిపోవు. మీరు నాకు ఇంకా మీ దగ్గర నుంచి నేను మొత్తం 8 అవుట్ఫిట్స్ పెట్టాను, మీరు 3 పంపించారు. మిగతా అవుట్ఫిట్స్ని మీరు ఒకేసారి పంపించండి. పంపించినప్పుడు ఇవి టైట్ పంపించారు కాబట్టి ఈ అవుట్ఫిట్స్ని కూడా పెట్టి పంపిస్తే నేను మీకు రిటర్న్ ఇచ్చి పంపించేస్తాను, బిగువైపోయింది నాకు వద్దు అని చెప్పాను. సరే మేడం అలాగే చేస్తామంది. మళ్ళీ 20 డేస్ గడిచిపోయింది. ఇప్పటికి వచ్చి నాకు అవుట్ఫిట్స్ అయితే పంపించలేదనమాట. పంపించిన అవుట్ఫిట్లో టైటిల్ పంపించేసింది. అడగ్గా మొన్న రీసెంట్గా మళ్ళీ ఇంకొక 4 అవుట్ఫిట్లు పంపించింది. నేను ఆల్రెడీ చెప్పాను నా సైజు 38 సెలెక్ట్ చేసుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకునే పంపించండి అని చెప్తే ఈసారి ఏం చేసింది, నేను సెలెక్ట్ చేసుకున్న సైజు కాదు, చిన్న సైజు, చాలా చిన్న సైజులు పంపించేసింది. పోనీ పంపించింది, ఒక 2 ఏళ్ళు పోతే నా షానమ్మకి సరిపోతాయి అనుకోండి. పోనీ నేను సెలెక్ట్ చేసుకున్న బట్టలు పంపిందా? నేను సెలెక్ట్ చేసుకున్న బట్టలు పంపలేదు. మాసిపోయి ట్యాగులు కట్ చేసేసి ఎవరెవరో ట్రైల్ చేసేసి రిటర్న్ ఇచ్చేసిన బట్టలు అయితే తిరిగి పంపించింది అనమాట. అప్పుడు నేను ఆ అవుట్ఫిట్స్ రాగానే నేను వెంటనే వాళ్ళకి మెసేజ్ పెడదామని చూస్తే నన్ను బ్లాక్ చేసేసిందండి, రెస్ట్రిక్షన్ చేసేసింది. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తాన్ని డిలీట్ చేసేసింది అనమాట. అంటే డిలీట్ అంటే పేజ్ ఉంది, జార్కీ కొలాబరేషన్స్ అని ఉంది, కానీ అందులో వాళ్ళు అంతకుముందు చేసిన క్రియేటర్స్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నిటిని రిమూవ్ చేసేసి మొత్తము వాళ్ళ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లియర్ చేసేసింది అనమాట. చాలా మోసం చేసిందండి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, నన్ను మోసం చేసింది జార్కీ కొలాబరేషన్స్, ది బ్రాండ్ జార్కీ కొలాబరేషన్స్ నన్ను మోసం చేసింది. వీళ్ళకి మెయిన్ టెరాకేకి అనమాట. వీళ్ళు ఇంకొక వెబ్సైట్, వీళ్ళ నుంచే వీళ్ళకి సైడ్ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు టెరాకేకి అన్నది మనకి ఒక తలకాయ అనుకోండి, ఒక హెడ్ అనుకోండి, ఏ హెడ్కి ఉండే చిన్న చిన్న పిల్లల్లాగా చూసుకోండి. జార్కీ ఇండియా, జార్కీ కొలాబరేషన్స్, జానకి అని ఇలాగా కొన్ని ఫేక్ పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ పేజ్ నుంచి సబ్ పేజెస్ అనమాట ఇవన్నీ ఫేకింగ్కి. అంటే ఒక్కొక్కరిని మోసం చేసే టైప్ అనమాట. టెరాకేకియా అన్న దాంట్లో మనకి హెయిర్ ఆయిల్స్, ఫేస్కి రాసుకునే క్రీమ్స్, షాంపూలు ఇలాంటివి మీకు కొలాబరేషన్కి పంపిస్తామని వాళ్ళు అడిగి వాళ్ళు ఆ విధంగా మోసం చేస్తారు. ఈ జార్కీలో క్లాతింగ్ పంపిస్తాము మీకు అని చెప్పి వీళ్ళు క్లాతింగ్ విషయంలో మోసం చేస్తారు. సో నేను ఇక్కడ మీకు విత్ ప్రూఫ్స్, విత్ ఫోన్ నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. నాలాగే ఎవరైనా క్రియేటర్స్ ఉంటే అసలు మీరు ఈ జార్కీ అన్న పేరు వింటే దాని జోలికి కూడా వెళ్ళొద్దు. వాళ్ళ వెబ్సైట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు. మనం ఒక ప్రోడక్ట్ని బుక్ చేసుకుంటే చాలా సంవత్సరాల టైం పట్టేస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనకి రాదు. ఒకవేళ వచ్చినా మనం పెట్టుకున్నది రాదు, మనం సెలెక్ట్ చేసుకున్నది రాదు, మన సైజ్ అయితే అసలే రావట్లేదు. ఇప్పుడు ఇంత జరిగింది కదా, ఆ పిల్లకి వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు పెట్టినా రెస్పాండ్ అవ్వదు. అయితే నేను ఇన్ని రోజులు మీకు ఎందుకు చెప్పలేదు అంటే, ఈ 20,000 నేను లాస్ అయిపోయాను కదా, పోతే పోయి 20,000 కనీసం నేను ఆర్డర్ పెట్టుకున్న బట్టలు వచ్చేసినాయి అనుకోండి, కొంచెం లాస్ అయినా పోయినట్టే కదా, నా బట్టలు నాకు వచ్చేస్తాయి కదా. సో నేను నా 20,000 పోతే పోయినాయి, నా బట్టలు నాకు వచ్చేస్తే నాలాగే ఇంకెవరూ మోసపోవద్దు. ఇప్పుడు సపోజ్ నేను వీడియో పెట్టాను అనుకోండి, భవాని నువ్వు వేసుకున్న బట్టలు చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నావు అంటే ఆ జార్కీని ట్యాగ్ చేశాను అనుకోండి నేను, మీరు వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో మీరు కొన్నారనుకోండి, మీరు లాస్ అయిపోతారు కదా. సో ఇప్పుడు మీకు బట్టలు రాలేదు అంటే అయ్యో భవాని చెప్పిందని కొన్నాము రాలేదనేసి నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అందుకే వాళ్ళకి నేను 20,000 పెట్టాను, పోతే పోయినాయి నా 20,000, కనీసం బట్టలు వచ్చినాయి అనుకో వీడియోలు అయినా చెయ్యొద్దు, ఎందుకంటే నా వల్ల ఇంకెవరో మోసపోవద్దని నేను ఊరుకున్నాను. బట్టలు పంపడానికి నాకు 4-5 జతలు పంపించిందండి. 4-5 జతల్లో నాకు 1 జత సరిపోతుంది, మిగతా 4 టైట్ పంపించేసింది. పోనీ టైట్ పంపినా పర్వాలేదు, నా పిల్లలకి ఒక 2-3 ఏళ్ళ షాను ఎదిగిపోతుంది కదా, షానుకి సరిపోతాయి, చిన్న సైజు పంపించేసింది. కానీ నేను సెలెక్ట్ చేసుకునే పంపలేదు. పోనీ కొత్తగా ట్యాగ్స్ ఉన్నాయా అంటే అది కూడా కాదు, కట్ చేసేసి ఎవరియో యూజ్ చేసేసి ఉంటాయి చూసారా, దాటిని ఐరన్ చేసేసి పంపేసిందేమో అని అనిపిస్తుంది నాకు. పోనీ ఇంక వదిలేసానండి. ఇప్పుడు
ఇప్పుడు నాకు ఎందుకు నేను ఇంత కోపంగా మీద వీడియో చేస్తున్నానంటే నన్ను రెస్ట్రిక్ట్ చేసేసింది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని. తర్వాత ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ రీల్స్ ఉంటాయి కదా వాటన్నిటిని డిలీట్ చేసేసింది అనమాట. సో ఇలా మోసం చేస్తారండి. ఒక్క జార్కీ అనే కాదు, ఇప్పుడు నిన్న నాకు రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే వచ్చిందండి, చెప్తాను చూడండి. కాస్ట్యూమ్ కంట్రీ అని ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది. సో నేను వీళ్ళొక్కళ్ళే ఉన్నారా, వీళ్ళంటే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని తెలుసుకోవాలి అని నాకు ఎలాంటి సజెషన్స్ వచ్చిన ప్రతిసారి వాళ్ళకి మెసేజ్లు అయితే పెడుతున్నాను. సో ఈ వీళ్ళు ఏమంటున్నారంటే, నేనంట వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళకంటే ఒక 300 రూపీస్ పే చేయాలంట. పే చేస్తేనంట నాకు వీళ్ళు ప్రోడక్ట్ అయితే పంపిస్తారంట. వాళ్ళ ప్రోడక్ట్ని ఉపయోగించుకుని నేను వీడియో చేస్తే నాకంటే 80% కమిషన్ వస్తుందంట. అంటే మీరు చూసుకుంటే నాకు 80% కమిషన్ వస్తుందంట. సో ఇలాంటి కొలాబరేషన్ రిక్వెస్ట్లు ఏ వచ్చినా కూడా మీరు అసలు యాక్సెప్ట్ చేయకండి. అసలు ఇప్పుడు వరకు మీరు చాలా రకాల స్కామ్స్ ఉంటారు, ఇలాంటి స్కామ్ నేనైతే ఫస్ట్ టైం చెప్తున్నాను. ఇప్పుడు ఆ జార్కీ కొలాబరేషన్లో మోసపోయిన క్రియేటర్స్ 1400 మంది ఉంటే ఏ ఒక్కళ్ళు వీడియో అయితే పెట్టలేదండి. ఎందుకు అంటారా, జార్కీ వాళ్ళు నాకు 3 జతల బట్టలు పంపించినప్పుడు ఒక లెటర్ కూడా పంపించారండి. ఏమనంటే, మా దగ్గర చాలామంది క్రియేటర్స్ కొలాబరేషన్ చేస్తారు, సో మేము మీకు పంపించేటప్పుడు లేట్ అవ్వచ్చు, అలాగే మేము ఈ అమౌంట్ మీకు తిరిగి వేసేటప్పుడు లేట్ అవ్వచ్చు. మీరు ఎప్పుడో కంగారు పడి మా గురించి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మేము ఫేక్ అని కనుక మీరు వీడియో పెట్టారు అంటే మీ మీద మేము కోర్టు కేసు వేసి ₹1,00,000 ఫైన్ అయితే వసూలు చేస్తామని ఒక లెటర్ అయితే పంపించారన్నమాట. అంటే ఇప్పుడు 20,000 లాస్ అయిపోయింది నేను, నా బట్టలు లాస్ అయిపోయింది నేను, మళ్ళీ వీళ్ళ గురించి అంటే చెప్తూ వీడియో పెడితే నాకంట ₹1,00,000 ఫైన్ వేస్తాడంట, నన్ను జైల్లో పెట్టిస్తాడంట. సరే నువ్వు నన్ను ₹1,00,000 నాకు మీద నువ్వు కేసు వేసినా నన్ను జైల్లో పెట్టినా కూడా నష్టం లేదు, ఫస్ట్ అయితే నేను నిన్ను పట్టుకోవాలి అనుకుంటున్నాను అని నేను ఈరోజు ధైర్యంగా అయితే వీడియో అయితే పెడుతున్నానండి. అయితే మిగతా క్రియేటర్స్ని అందరిని అడిగాను, మీరు ఎందుకు ఇలా చేయలేదు, వీడియో చేయకపోవడం వల్ల ఈరోజు నేను 20,000 లాస్ అయ్యాను. ఏదో ఒకరోజు మీరే వీడియో రిలీజ్ చేసి ఉన్నారనుకో ఈరోజు నాలాంటి వాళ్ళు వెనకాల ఎంతోమంది నష్టపోకుండా ఉండేవారు కదా అంటే అందరు బెదిరిపోతున్నారండి. వాళ్ళు అలా లెటర్స్ అయితే పంపిస్తున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళ నా మీద ఎలాంటి కేసెస్ నేను ఏది పట్టించుకోను, వాళ్ళ దగ్గర నుంచి నేను లాసే అయ్యాను. నాకు వాళ్ళు పంపించిన అవుట్ఫిట్స్ నాకు ఎటు సెట్ అవ్వట్లేదు, నా 20,000 నాకు రాలేదు. ఇప్పుడు నన్ను బ్లాక్ చేసేసింది, నా మెసేజ్లకి రిప్లై లేదు, నా ఫోన్ కాల్స్ ఎత్తట్లేదు. సో కాబట్టి నేను మీకు అయితే చెప్తున్నాను, ఒక్క జార్కీ టెరాకేకి అనే కాదండి, జార్కీ ఇండియా, జార్కీ కొలాబరేషన్, టెరాకేకియా, నెక్స్ట్ ఏంటి జాన్కీ, ఇంకా ఇలాంటివి చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ స్క్రీన్ షాట్లు యాడ్ చేస్తున్నాను. నాలాగా ఎవరు మోసపోవద్దు, మోసాలు చాలా ఈజీగా జరుగుతున్నాయి. మనమేమో రూపాయి కష్టపడి సంపాదించుకుంటే క్షణాల్లో వచ్చి లాక్కుపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనైతే ఒక్కటే మాట అండి, చివరిగా ఆ పిల్లకి ఒక్కటే మాట అన్నాను, సిగ్గులేని బతుకు నీది, నా కష్టాన్ని నువ్వు దబ్బాలని చూసావు, ఏదో ఒక రోజు నువ్వు క్యాన్సర్ వచ్చి HIV వచ్చి ఎయిడ్స్ వచ్చి నాశనం అయిపోతావు, నువ్వు రకరకాల జబ్బులతో ఏడుస్తూ ఉంటావు. ఇప్పుడు ఏదో ఎంతమందిని మోసం చేసేసి ఇన్ని డబ్బులు తినేసాను సంపాదించేసాను అనుకుంటున్నావేమో, ఏనాడు నీకు మనశ్శాంతి ఉండదు అనేసి అయితే లాస్ట్గా ఒక మెసేజ్ పెట్టేసి ఇంకా నేనైతే వదిలేశాను. నాలాగే ఇంకెవరు మోసపోకూడదని చెప్పి ఈరోజు అయితే వీడియో చేశానండి. మరొకసారి చెప్తున్నాను, నన్ను మోసం చేసిన బ్రాండ్ వచ్చేసి జార్కీ కొలాబరేషన్స్, జార్కీ ఇండియా, టెరాకేకియా, ఈ బ్రాండ్స్. ఇవే కాదు ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పేజెస్ చాలా ఉన్నాయి. ఎవ్వరు కూడా మీరు మాతో కొలాబరేషన్ అవుతారా అనేసి అడ్వర్టైజ్మెంట్ చేసుకునే పేజెస్తో మీరు అసలు వెళ్ళకండి. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి అక్క మాకు కొలాబరేషన్ చేస్తామా, నేను కొత్తగా బిజినెస్ పెట్టుకున్నాను అని అడిగిన వాళ్ళ పేజెస్ అయితే చెయ్యండి. కానీ కొలాబరేషన్స్ చేస్తారా ఫ్రీగా మాతోటి అని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు చూసారా, అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. నేను ఇది ఏంటా అని తెలుసుకుందామని ఒక్క మెసేజ్ హాయ్ అని పెట్టిన దానికి ఈనాడు 20,000 అయితే నేను లాస్ అయిపోయాను. నేను 20,000 పోయినందుకు కూడా నేను ఆ రోజు ఏడవలేదు, నాకు ఎందుకో ఏడుపే రావట్లేదండి. నేను అంత మొండిగటంలో తయారైపోయినా ఏంటో నాకు తెలియదు, కానీ చాలా బాధపడ్డాను. బట్ నాకు ఏడుపు రావట్లేదు, ఏడిస్తే ఆ బాధ అంతా బయటకు పోతుంది అనుకున్నాను, కానీ ఏడుపే రాలేదనమాట. ఇప్పటికీ నాకు 20,000 పోయినందుకు ఏం బాధ లేదు. కనీసం ఆ బట్టలు పంపించిన చూసారా, కొంచెం నాకు సెట్ అయ్యేవి పంపిస్తే బాగుండేది. క్లాతింగ్ అయితే మంచి క్వాలిటీ ఉంది, బట్ నాకు సెట్ అయ్యేవి అయితే పంపించలేదనమాట.
సో మోసం చేసింది జార్కీ కొలాబరేషన్స్ అండి. జార్కీ పేజ్ మీరు ఎక్కడ విన్నా కూడా వాళ్ళకి రిపోర్ట్ కొట్టేయండి. వాళ్ళతో కొలాబరేషన్ చేయొద్దు. వాళ్ళ కొలాబరేషన్ చూసి మీరు ఎవరు కూడా బట్టలు అయితే వాళ్ళ పేజ్లో కొనుక్కోవద్దు. చాలా ఫ్రాడ్. వీళ్ళకు ఒక వెబ్సైట్ కూడా ఉంది. వాటన్ని లింక్స్ నేను చూసి కామెంట్లో అయితే పిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. రేపు కూడా మ్యాక్సిమం బ్లాగ్ అయితే పెట్టలేనండి. రేపంతా నేను నెగిటివ్ కామెంట్స్ కోసం మాట్లాడాలి అనుకుంటున్నాను. చాలా ఎక్కువగా వస్తున్నాయి అనమాట. నేను ఎంత వదిలేద్దాం అనుకున్నా కొన్ని నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. రేపైతే దాని గురించి అయితే మాట్లాడతాను. సో ఇదండి ఈరోజు వీడియో. నా అలాగే ఎవరు మోసపోవద్దు. బాయ్.